మీకు గేట్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా అడిగాడు అనుకోండి, మీరు ఇంతంతా ప్రాసెస్ చేసే నెసరీ లేదు, డైరెక్ట్గానే నేను ఇచ్చే ట్రిక్స్ యూజ్ చేయండి చాలు. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ ఇస్ నాట్ డయాగ్నైజబుల్ అంటున్నాడు. ఓకే, దీంట్లో ఏ మ్యాట్రిక్స్ డయాగ్నైజబుల్ కాదు అంటున్నాడు. ఓకే, ఏది మ్యాట్రిక్స్ డయాగ్నైజబుల్ కాదు అంటున్నాడు. ఫస్ట్ దీనికి ఐగెన్ వాల్యూస్ పైన వచ్చేయండి. ఓకే, దీనికి ఐగెన్ వాల్యూస్ పైన వచ్చేయాలంటే ఇక్కడ చూడండి, లాంబ్డా స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఓకే ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 0. ఈ ట్రిక్ యూస్ చేయండి. లాంబ్డా స్క్వేర్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతుంది 3 లాంబ్డా, డిటర్మినెంట్ ఏంటి మనకి 1 ఈక్వల్ టు 0. దెన్ లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 లాంబ్డా మైనస్ లాంబ్డా. దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఓకే, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా యూస్ చేయండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సపోజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉంటే మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది యూస్ చేస్తారు కదా, ఇక్కడ యూస్ చేయండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1, b వాల్యూ ఎంత మైనస్ 3, c వాల్యూ ఎంత 1. ఇది ఏమైతే మనకి 3 ప్లస్ ఆర్ మైనస్ 9 మైనస్ 4 బై ఇది మనకి ఏమవుతుంది 2. that is equal to 3 plus or minus square root of 9 minus 4 into 6 okay by 2, that is equal to 3 plus or minus ఇది మనకి ఏమవుతుంది, ఇది మనకి రూట్ 6 బై 2. దీని రూట్ 6 ఎలా రాయొచ్చు, 3 2s 6 3 2s రాయొచ్చు. ఓకే, ఇదైతే మనకి 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 బై 2 వచ్చింది. అంటే మనకి రూట్స్ ఏమొచ్చాయి 3 ప్లస్ రూట్ 6 బై 2 అంటే 3 మైనస్ రూట్ 6 బై 2. అంటే మనకి రూట్స్ అనేది ఏంటి, డిఫరెంట్ రూట్స్ వచ్చాయి. ఇక్కడ గమనించండి, రూట్స్ అనేది ఏమున్నాయి మనకి, దీస్ రూట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సేమ్ లేవు, డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ డయాగ్నైజబుల్ అవుతుంది. ఓకే, మనకి ఏమంటున్నాడు, నాట్ డయాగ్నైజబుల్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ మనకి. ఓకే, ఇది మనకి కరెక్ట్ కాదు, బికాజ్ దిస్ ఇస్ డయాగ్నైజబుల్. ఇది మనకి డయాగ్నైజబుల్ అవుతుంది, డయాగ్నైజబుల్. ఓకే, ఇది మనకి డయాగ్నైజబుల్ అవుతుంది. సిమిలర్లీ అదర్ పైన వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఏంటి, మనకి లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, దీని ఐగన్ వాల్యూస్ ఏమవుతాయంటే ఇక్కడ చూడండి, దీని ఐగన్ వాల్యూస్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో అవే మనకి ఐగన్ వాల్యూస్ అవుతాయి. ఇచ్చిన మ్యాట్రిక్స్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి దీని ఐగన్ వాల్యూస్ ఏమవుతాయంటే 1 2. ఏదైతే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయో అవే మనకి ఐగన్ వాల్యూస్ అవుతాయి. ఓకే, ఇక్కడ దీనికి ఐగన్ వాల్యూస్ ఏమైతే 1 2 కాబట్టి ఇవి కూడా డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి డయాగ్నైజబుల్ అవుతుంది. ఇది డయాగ్నైజబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ మనకి ఆప్షన్. ఓకే, ఇంకా ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ పైన చేయండి. లాంబ్డా స్క్వేర్ మైనస్ సమ్ ఏమవుతుంది 0, డిటర్మినెంట్ ఏమవుతుంది ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, ఇది మనకి ఏమవుతుంది, లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అయోటా. ఓకే, ఇది కూడా మనకి ఐగన్ వాల్యూస్ ఏమున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. ఒకటి ప్లస్ అయోటా, ఇంకొకటి మైనస్ అయోటా. ఇది కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి రూట్స్ అనేది. ఓకే, ఇది కూడా మనకి డయాగ్నైజబుల్ అవుతుంది, ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. మిగిలింది ఇది ఒకటే. ఇక్కడ చూడండి, దీని ఐగన్ వాల్యూస్ ఏమైతాయి మనకి, ఇది మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీని ఐగన్ వాల్యూస్ ఏమైతాయి మనకి, 1 1. ఓకే, 1 1 కాబట్టి రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి. ఓకే, రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓకే, అది కాకుండా ఇది కంటిన్యూస్ లో ఉన్నాయి. చూడండి, ఈ వాల్యూస్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూస్ గా ఉన్నాయి. ఐగన్ వాల్యూస్ అనేది ఈ ఒక్క డయాగ్నల్ ఎలిమెంట్స్ లో ఇది డెఫినెట్లీ నాట్ డయాగ్నైజబుల్ అవుతుంది. బట్ ఇది ఎలా డయాగ్నైజబుల్ కాదు అని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి ఇప్పుడు మనం ఆల్జిబ్రిక్ మల్టిప్లిసిటీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆల్జిబ్రిక్ మల్టిప్లిసిటీ ఏంటంటే
ఐగన్ వాల్యూస్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యాయి అనేది చూడాలి మనం. ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2. ఓకే, జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఏంటంటే ఇఫ్ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ అయితే ఓకే దేర్ఫోర్ మ్యాట్రిక్స్ అనేది ఏమైతుంది, డయాగ్నైజబుల్ అవుతుంది. ఈ రెండు నాట్ ఈక్వల్ కాదనుకోండి, నాట్ ఏ డయాగ్నైజబుల్. ఓకే, ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ అయ్యా. ఇప్పుడు జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఏంటంటే నల్లిటీ ఆఫ్ a minus lambda i. Okay, that is equal to n minus rank of a minus lambda ఎంత 2. Okay, nullity of a minus lambda i ఏంటి, by using the Sylvester law యూజ్ చేసి ఇలా రాసుకోవచ్చు. n minus rank of a minus lambda వాల్యూ ఎంత 1 ఉంది. ఓకే, మైనస్ i. ఓకే, that is equal to n అంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత 2 మైనస్ ర్యాంక్ ఆఫ్ ఓకే ఏ మైనస్ ఐ అంటే ఇది మనకి 0 అవుతుంది, ఇది 1, ఇది 0, ఇది 0. ఓకే, దీని ర్యాంక్ ఎంత మనకి 1, దట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే దేర్ఫోర్ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇది జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ. దేర్ఫోర్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ డయాగ్నైజబుల్. అర్థమైంది కదా ట్రిక్ అనేది. ఓకే, ఇది మనకి నాట్ ఏ డయాగ్నైజబుల్ కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ ఇస్ డయాగ్నైజబుల్ ఓవర్ ఆర్ అంటున్నాడు. ఓకే, ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఓకే, దీంట్లో ఏది డయాగ్నైజబుల్ అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి ఇదేంటి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితే దీనికి ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి, 1, 2, 1 అవుతాయి. ఓకే, దీనికి ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి, 1, 2, 1 అవుతాయి. అండ్ ఇక్కడ గమనిస్తే ఈ ఐగన్ వాల్యూస్ అనేది ఒకటి తర్వాత ఒకటి అనేది కంటిన్యూస్లీ లేదు, డయాగ్నల్. ఇక్కడ చూడండి, ఇక్కడ రిపీటెడ్ రూట్స్ ఏమన్నాయి, 1, 1 ఉంది రిపీటెడ్ రూట్స్. ఓకే, బట్ ఇది అనేది కంటిన్యూస్లీ లేదు మనకి. 1 అనేది ఇక్కడ ఉంటే ఈ ఒక రూట్, ఇంకొక రూట్ ఇక్కడ ఉంది. ఓకే, మిడల్లో వేరే రూట్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్లీ డయాగ్నైజబుల్ అవుతుంది. అట్లా ఇప్పుడు రూట్స్ అనేది రిపీట్ ఉన్నా మనకి మ్యాట్రిక్స్ ఇలా అరేంజ్ అయ్యింటే ఐగన్ వాల్యూస్ అనేది ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇలా అరేంజ్ అయ్యింటే డైరెక్ట్ గా కళ్ళు మూసుకొని ఇది మనకి డయాగ్నైజబుల్ అవుతుందని టిక్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా? లేకుంటే ఇంకొక మెథడ్ ఏంటి అంటే జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇప్పుడు లాంబ్డా ఏమైతే మనకి లాంబ్డా 1, 2, 1 ఉంది. ఓకే, ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఏమైతుంది 2. n టైమ్స్ రిపీట్ అయిన ఐగన్ వాల్యూస్ 1, 2 టైమ్స్. అండ్ జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఏమైతుంది, n మైనస్ ర్యాంక్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఎంత 1. ఓకే, n ఎంత 3, ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత 3. ర్యాంక్ ఆఫ్ ఏ మైనస్ ఐ ఎంత, ఇది 0, 1, 0, 0, 1, 0, 0, 0, ఇది 0 అవుతుంది. తర్వాత 3 మైనస్ ర్యాంక్ ఆఫ్ ఆపరేషన్ యూస్ చేస్తే రో ఆపరేషన్, ఇది కూడా 1, 0, ఇది కూడా 0 అయిపోతుంది. ఓకే, తర్వాత 3 మైనస్ ర్యాంక్ ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి, దేర్ఫోర్ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఈక్వల్ ఉందా? ఓకే, ఈక్వల్ ఉందా ఈ రెండు మనకి? ఇది జామెట్రిక్ మల్టిప్లిసిటీ, నాట్ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ. ఓకే, అర్థమైంది కదా జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. దేర్ఫోర్ మ్యాట్రిక్స్ ఈజ్ డయాగ్నైజబుల్. ఓకే, అర్థమైంది. ఈ ఫస్ట్ ఆప్షన్ ఏమైతుంది మనకి కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటి కరెక్ట్. ఇప్పుడు బి ఆప్షన్ చూడండి. బి ఆప్షన్ దీది కూడా మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఏమైతే 1, 2, 3. డైరెక్ట్ గా ఇది మనకి డయాగ్నైజబుల్ బికాజ్ రూట్స్ అనేది ఏముంది, రిపీట్ లేదు, డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ డయాగ్నైజబుల్. ఓకే, రిపీటెడ్ రూట్స్ ఉంటే మాత్రమే మీరు జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఫైండ్ అవుట్ చేసుకోండి.
ఒక ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఈక్వల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. డిఫరెంట్ రూట్స్ ఉన్నాయనుకోండి, కళ్ళు మూసుకొని మీరు టిక్ చేయండి. దట్ ఈస్ ది డయాగ్నైజబుల్. ఓకే, ఇంకా ఈ ఆప్షన్ సి చూడండి, దీది కూడా మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఇది కూడా మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. బట్ ఇక్కడ మనకి రూట్స్ ఏమైతే 1 1 2 ఉంటాయి, ఇక్కడ 1 1 2 ఉంటాయి. బట్ ఈ 1 అనే రూట్ అనేది మనకి 1 తర్వాత 1 తర్వాత 1 ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ లో ఉంది. ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. ఓకే, ఇలా మనకి రిపీట్ ఉండకూడదు. ఓకే, రూట్స్ అనేది డయాగ్నల్ దీంట్లో ఇప్పుడు ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి, ఓకే, ఇది అప్పర్ ట్రయాంగులర్ కానీ లోవర్ ట్రయాంగులర్ కానీ డయాగ్నల్ మ్యాట్రిక్సెస్ కానీ దీంట్లో ఏ దాంట్లో ఉన్నా మనకి రూట్స్ అనేది ఇలా కంటిన్యూస్ గా రిపీట్ ఉంటే ఇలా అయితే మనకి 1 తర్వాత 1 ఉండకూడదు. అర్థమవుతుందా? 1 తర్వాత 1 ఉండకూడదు. ఇది డెఫినెట్లీ నాట్ ఏ డయాగ్నైజబుల్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ డయాగ్నైజబుల్. ఇది మనకి ఇది ఎలా డయాగ్నైజబుల్ కాదో చూద్దాం ఇప్పుడు. దీనికి ఏం చేస్తారంటే లాంబ్డా వాల్యూస్ ఏంటి 1 1 2. ఓకే, ఓన్లీ 1కి ఏదైతే రిపీటెడ్ రూట్స్ ఉంటాయి దానికి మాత్రమే ఆల్జీబ్రిక్ జామెట్రిక్ చెక్ చేసుకోండి చాలు. ఓకే, బికాస్ 2 చెక్ చేసే నెసెసరీ లేదు. ఓన్లీ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఎంత, దీనికి 1, జామెట్రిక్ మల్టిప్లిసిటీ కూడా 1 అవుతుంది. ఓకే, దీనికి మీరు చెక్ చేసే నెసెసరీ లేదు. ఈ రిపీటెడ్ రూట్స్ ఏదైతే ఉంటాయో దానికి మాత్రమే జామెట్రిక్ మల్టిప్లిసిటీ అండ్ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఎంత 2, జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఏమైతుంది నేను డైరెక్ట్ గా రాస్తున్నా 3 మైనస్ లాంబ్డా. ఓకే, ఇది 0 1 0, ఇది 0 ఇది 0 0 0 0, ఇది 1. ఇక్కడ చూడండి, దట్ ఈస్ ఈక్వల్ టు 3 మైనస్ ర్యాంక్ ఎంత దీనికి 2, దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు చూడండి, therefore algebraic multiplicity is not equal to geometric multiplicity. Therefore matrix is not diagonizable. ఇదైతే ట్రిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ లాస్ట్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ కూడా ఇది కూడా మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఆల్సో మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇది కూడా మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి 1 2 3 డైరెక్ట్ గా పుట్ చేయండి. ఇది మనకి డయాగ్నైజబుల్. డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి రూట్స్ ఏమైతాయి దీనికి ఐగన్ వాల్యూస్ 1 2 3 అవుతాయి. ఓకే, ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది అప్పర్ ట్రయాంగులర్ కానీ లోవర్ ట్రయాంగులర్ కానీ డయాగ్నల్ కానీ మ్యాట్రిక్స్ అయితే దాని ఐగన్ వాల్యూస్ ఏమవుతాయంటే ఏదైతే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయో అవే మనకి ఐగన్ వాల్యూస్ అవుతాయి. ఓకే, అర్థమవుతుందా? 1 2 3 అనేది ఐగన్ వాల్యూస్. ఓకే, ఇవి మనకి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ డయాగ్నైజబుల్ అవుతుంది. ఈ 3 ఆప్షన్ కరెక్ట్ అవుతాయి. ఇదైతే అర్థమైంది కదా. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.